మానవమానాలు శరీరానికే కానీ లోపలున్న ఆత్మకు కాదనుకునేవారే తరచుగా విమానాల్లో తిరగలుగుతారు. సంస్కృతంలో ఉపసర్గ వి మాట ముందు చేరితే కొన్నిటికి విలువ పెరుగుతుంది. జ్ఞానం, విజ్ఞానం. కొన్నిటికి వ్యతిరేకార్థం వస్తుంది. ప్రకృతి, వికృతి. అలా మానం మాటకు ముందు వి చేరి విమానం అయ్యిందని విపరీతార్థం తీసుకుంటే పండితులు బాధపడతారేమో. నిజానికి ఆత్మాభిమానం, కొలమానాలను పక్కన పెట్టి మౌనంగా ఉండకపోతే మనంగా విమానాల్లో వెళ్ళలేం. విమానయానాల్లో లెక్కలేనన్ని విమానావమానాలు. అందులో కొన్ని ఇవి. పార్కింగ్ అవమానం. గాల్లో తేలిపోతున్న అనుభూతితో మనం విమానాశ్రయానికి బయలుదేరతాం. తీరా అక్కడికి వెళ్ళాక రష్యా క్షిపణి దాడులతో నలిగిపోయే కీవ్ నగర యుద్ధభూమిలా సాయుధులు, నిరాయుధులు, ఇక్కడ కారు ఆపొద్దని ఒకరు, ఇక్కడే ఆపాలని మరొకరు, ఒక్క సెకనులో దిగి అర సెకనులో కార్ను పంపాలని ఇంకొకరు కణత మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉంటారు. ఐడి కార్డు అవమానం. మనమే అని రుజువు చేసుకునే ఐడి కార్డు చేతపట్టుకుని క్యూలో మన వంతు కోసం వేచి ఉండాలి. ఆ ఆధార్ ఫోటో సాఫ్ట్వేర్ ఏమిటో కానీ మన మొహం మనకే అసహ్యించుకోవాల్సినట్లుగా ఉంటుంది. దాంతో అక్కడ సాయుధులు మనల్ని దొంగకోళ్లు పట్టేవాళ్ళలా అనేక సార్లు చూసి ఏదో ఈసారికి వెళ్ళండి అన్నట్లు వదిలేస్తూ ఉంటారు. బోర్డింగ్ అవమానం. పుట్టుమచ్చలు చూపి, ఐడి కార్డు చూపి ఎలాగో లోపలికి వెళితే బోర్డింగ్ పాస్ కోసం నిరీక్షణ క్యూలు. ఇప్పుడు వెబ్ చెక్-ఇన్ పేరిట ఆ పని మన మెడకే చుట్టాయి విమానయాన సంస్థలు. డిజిటల్ నిరక్షరాస్యులకు వెబ్ చెక్-ఇన్, సీట్ సెలక్షన్ చివరి నిమిషం వరకు కూడా పెద్ద చికాకే. లగేజ్ అవమానం. చెక్-ఇన్ బ్యాగేజ్ బరువుకు ఒక లెక్క, క్యాబిన్ బ్యాగేజ్ బరువుకు మరో లెక్క. అందులో ఏవి ఉండకూడదో అవే మనం తీసుకెళ్తున్నట్లు భయంగా ఉంటుంది చివరి నిమిషం వరకు కూడా. సెక్యూరిటీ అవమానం. మనం విమానం ఎక్కుతున్నామంటే నడుముకు బాంబులు కట్టుకుని వెళుతున్నట్లు అనుమానించడం సెక్యూరిటీ వారి ఫస్ట్ డ్యూటీ. దాంతో బెల్ట్ తీయమంటారు. బెల్ట్ తీసి చేతులు పైకెత్తగానే ప్యాంటు జారిపోవడం అసంకల్పిత ప్రతీకార చర్యగా జరిగిపోతూ ఉంటుంది. ఈలోపు స్కానర్లో మన పెట్టెలో పిన్నీసు, ఒక్కపొడి దొరుకుతాయి. ఆ పిన్నీస్తో పైలట్ను బెదిరించి విమానాన్ని కాందహార్ కొండల్లోకి హైజాక్ చేసే మన ఎత్తుగడ సెక్యూరిటీకి తెలిసిపోతూ ఉంటుంది. దాంతో ఒక్కపొడిలో హెరాయిన్, కొకైన్ లేవని సెక్యూరిటీ తేల్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనల్ని పక్కకు తీసుకెళ్లి పిన్నీస్తో గుచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సిన అవసరం కూడా వస్తే రావచ్చు. ఒంటి మీద బట్ట జారిపోకుండా పెట్టుకున్న పిన్నీసు వల్ల విమానం చేజారిపోవచ్చు. ఎక్కేప్పుడు అవమానం. ఇన్ని అవమానాలు సహించి నేరుగా విమానం ఎక్కడానికి విమానం రూల్స్ ఒప్పుకోవు. బోర్డింగ్ కోసం మళ్లీ క్యూ, మళ్లీ పుట్టుమచ్చల ప్రదర్శనల ఐడి కార్డులు చూపడాలు, ముందు వారు వెనక మీరు, రోబో యంత్రం ప్రకటనల చిలక పలుకులు. విమానం ఎక్కాలంటే బోర్డింగ్ కాగానే ముందు బస్సు ఎక్కాలి. విమాన ప్రయాణం గంట అయితే ఈ బస్సు ప్రయాణం మరో పావుగంట. దిగేప్పుడు అవమానం. విమానం ల్యాండ్ అయి దిగేప్పుడు ముందు విఐపీలు, బిజినెస్ అప్పర్ క్లాస్ వారు దిగిన తర్వాత ఏ దిక్కు లేని ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయిన మనం దిక్కులు చూసుకుంటూ దిగులుగా దిగాలి. బ్యాగేజ్ అవమానం. విమానం దిగి నేరుగా వెళ్ళలేం. గంట విమాన ప్రయాణానికి కన్వేయర్ బెల్ట్ మీద మన బ్యాగేజ్ కోసం గంట నిరీక్షించాలి. ఆ బెల్ట్ అష్టోత్తర శతం సార్లు మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది. నిస్సత్తువతో మన కళ్ళు తిరిగి ఆ బెల్ట్ మీదే పడబోతున్నప్పుడు మన మొదటి బ్యాగ్ మన కంట్లో పడుతుంది. ఆ తరువాత గంటకు మన రెండో బ్యాగ్ మన రెండో కంట్లో పడితే పడచ్చు, లేకపోతే లేదు. బయటపడే అవమానం. అరపూట కన్వేయర్ బెల్ట్ మీదే తిరిగి ఎలాగో బయటపడితే మన సొంత కారో, అద్దెకారో, బస్సో ఎక్కడం మరొక యజ్ఞం. నేనిక్కడ మీరెక్కడా అని డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. మనం కూడా నేనిక్కడ నువ్వెక్కడా అంటూ చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడుకున్నట్లుగా డ్రైవర్తో కాసేపు మాట్లాడుకుని చివరకు బతుకు జీవుడా అనుకుని బయటపడతాం.